నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఎప్పుడు ఒకేలా కాకుండా అరటికాయ ఫ్రైని ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ముందుగా మీరైతే అరటికాయల్ని ఈ విధంగా చక్రాల్లా కోసుకొని ఉప్పు నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉంచుకోండి. ఆ తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్టు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 స్పూన్ల కారము. ఒకవేళ మీరు కారం ఎక్కువగా తింటే కనుక 1 స్పూను ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మీరు. అలాగే కొంచెం పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్గా మనము పప్పుచారులోకి అలాగే రసంలోకి ఈ చక్రాలు నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. 2-3 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చక్రాలని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మీరు ఇవి తీసేసుకోండి. అలాగే మళ్ళీ నాకు కొంచెం ఆయిల్ మిగిలింది, మిగతావి కూడా నేను వేసేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఆయిల్ లేకపోతే కనుక కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. చిన్న మంట మీద మాత్రమే చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా తయారైన తర్వాత గిన్నెలోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.